సో మొట్టమొదటిగా ఆ యొక్క దేవాది దేవుడికి నేను రావడం ఎందుకంటే ఈ యొక్క జీవితాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఆయన సేవ చేయటకు నన్ను పిలిచినందుకు ఆయనకి మొట్టమొదటిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మా పేరెంట్స్ ఓకేనా. సో యాక్చువల్లీ మార్నింగ్ మా మదర్ అండ్ బ్రదర్ రావాల్సింది ప్రోగ్రామ్కి, అయితే వేరే పని మీద బయటకు వెళ్ళాలి, ఈవినింగ్ వస్తా అని చెప్పారు. 4 గంటల వచ్చి విష్ చేసి పోతా అని చెప్పారు. సో మరి సెకండ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్, మై ఫాదర్ అండ్ మదర్ ఓకేనా. ఎందుకంటే వాళ్ళని దైవ సేవలో పెంచి పోషించి దైవ భయాన్ని భక్తిని నాలో పెంపొందించారు. అందులో వాళ్ళకి కృతజ్ఞతలు. మూడవదిగా నా పేరు నేను తెలుసు అందరికి. ఏ పేరు? నవీన్ ఒకటేనా? ఆరోగ్య నవీన్ కుమార్. ఆరోగ్య అంటే తెలిసి ఓకేనా. నా పేరు ఎలా వచ్చిందంటే నేను 3 రోజుల ముందు పుట్టాను ఓకేనా. అది సెప్టెంబర్ 8th. ఎవరి బర్త్డే? మదర్ మేరీ బర్త్డే అనమాట. ఓకే, సెప్టెంబర్ 8th మదర్ మేరీ బర్త్డే. ఆ బర్త్డే అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని చెప్తారు అనమాట. ఓకే, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఆ పేరు మీద నేను 3 రోజుల ముందు పుట్టాను కాబట్టి ఓకే ఆ పేరు పెట్టారు అనమాట, ఆరోగ్య నవీన్ కుమార్. ఫస్ట్ టైం ఓకేనా, ఫస్ట్ టైం ఓకే వెలాగిని చూడడం, ఆ యొక్క అమ్మను దర్శించుకోవడం మహాభాగ్యం. ఆ యొక్క అవకాశం నాకు జరిగింది ఓకేనా. వెళ్ళాను, 3 రోజులు అక్కడ ఉన్నాను ఓకేనా. సెప్టెంబర్ 8th అవులీడ్ గుడ్ ఆ పేరు పెట్టుకోవడం, నేను ఆ ప్లేస్ లో ఉండడం నాకు మహాభాగ్యం అనిపించింది ఓకేనా. ఒక కొత్త అనుభూతి లాగా నాకు ఉంది ఓకేనా. చాలా ఎంజాయ్ చేశాను అనమాట అక్కడ అవులీడ్ గుడ్ హెల్త్ లో వెలాగిరిలో ఒక 3 రోజులు ఉన్నాను. ఆ ఫీస్ట్ డే ఓకేనా. ఇక్కడ ఖైరతాబాద్ ఉంటుందో, ఖైరతాబాద్ సెప్టెంబర్ 8th ఎలా మదర్ మేరీ ఫీస్ట్ జరుగుతారో సేమ్ అలాగే వెలాగిరిలో పెద్ద ఫీస్ట్ అనమాట. ఇండియా నుంచి ఎక్కడి నుంచో వస్తారు అనమాట. ఫస్ట్ టైం అక్కడ చూశాను, ఇసుకేస్తే రానంత జనం వస్తాను, అంత జనం నేను చూశాను ఫస్ట్ టైం నా జీవితంలో. ఆ యొక్క అమ్మ మీద భక్తి కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు కూడా, హిందూ పూజారీలు మరే మాతకి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం మాతకి ప్రార్థన అర్పించడం, ముస్లింలు ఓకేనా వాళ్ళ రీతిలో వాళ్ళు మరేమ్మకి వాళ్ళకి తగినంత అర్పించడం, క్రిస్టియన్స్ ఓకేనా అలాగే హిందువులు వాళ్ళ యొక్క సాంప్రదాయంలో వాళ్ళు మరే మాతను పూజించడం ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూశాను అనమాట. అదొక కొత్త అనుభూతి లాగా నాకు కనిపించింది అనమాట. సో ఎందుకంటే నేను చెప్తున్నానంటే నా జీవితంలో ఓకేనా, నా జీవితంలో మదర్ మేరీ ఎన్నో అద్భుతాలు చేసింది అనమాట. వాళ్ళు చెప్పుకుంటే అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఓకేనా అస్సలు చదివేలోనే 7th క్లాస్ దాకా నాకు అన్ని 0గా వచ్చాయి. ప్రోగ్రెస్ పేపర్లో చూస్తే 0. ఎందుకంటే ఇంటికి స్కూల్కి పోతాను, బయటకు ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ పడేస్తాను, ఊరంతా తిరిగి వచ్చేస్తాను. అసలు చదివేవారు స్కూల్లో టీచర్లు కొట్టేవారు, ఇంటికైతే మా అమ్మ మా నాడి ఓకేనా కొట్టేవారు, బాగా కొట్టేవారు, కొట్టడం రోజులేదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మన టీచర్స్ జరుపుకుంటున్నాం కదా. ఇప్పుడు నా జీవితంలో ఒక ఫాదర్ వచ్చాడు అనమాట, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి ఓకేనా. నేను సెంట్ ఆర్ట్స్ స్కూల్ చదువుతున్నప్పుడు ఆయన స్కూల్ ప్రిన్సిపల్. ఆయన ఏం చేశారంటే నేను 7th క్లాస్ దాకా అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని, కొన్ని సబ్జెక్టులు మాత్రం తెలుగు అది మాత్రం పాస్ అయ్యేవాడిని. అయితే ఫాదర్ ఒకసారి మనకి ఎట్లా నుంచి స్పోర్ట్స్ అలా సపరేట్ చేస్తాం కదా, చదివే వాళ్ళు సపరేట్ చేస్తారు కదా. సో చదవని వాళ్ళు నేను ఒక్కరిని ఓకే, నేను చదవని వల్ల నేను ఒక్కరిని ఫాదర్ మీద ఉన్నాను అనమాట ఓకేనా. ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడు, మ్యాథ్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత చెప్పలేదంటే ఇంకా మనకు ఉందే కొడతాడు, బాగా కొడతాడు, కొట్టి పడి నేర్పించాడు అన్నమాట. 7th క్లాస్ దాకా నేను ఫెయిల్ అయ్యాను, కానీ 8th క్లాస్ నుంచి అస్సలు ఫెయిల్ అయ్యాను.
ఇప్పటి వరకు 8th క్లాస్ నుంచి నేను చదివే చదువుగా అన్నిటిలో ఉత్తీర్ణత సాధించాను. అన్నిటిలో ఉత్తీర్ణత సాధించాను. ఎందుకంటే నా జీవితంలో ఒక గురువు ఓకేనా, రాజశేఖర రెడ్డి సార్ అని, ఆయన ఎప్పుడు నాకు గుర్తుంటాడు. ఆయన చెప్పిన చదువు ఎప్పుడు మర్చిపోలేదు. అందుకని టీచర్లు నన్ను నువ్వు పనికి రావా, వద్దు అని ఏం రావు అని అనేవారు. కానీ ఆయన ఒక్కడే, ఆ ఫాదర్ ఒక్కడే నువ్వు చదవగలవు ఓకేనా, నీలో ఆ శక్తి చూపించు అని నన్ను ప్రోత్సహించాను. నా ఫాదర్ చదివాడు ఓకేనా. అన్ని మా నాన్నతో తినేవాడిని, అందరు టీచర్ తినేవాడిని. కానీ 8th క్లాస్ నుంచి నాకు ఒక భయం వేసింది. నాలో ఒక భయం వేసింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేను ఎక్కడ నాన్న చేసిన ఆయన ఉన్నాను ఓకేనా, చదివితేనే మనకు భవిష్యత్తు అని 8th క్లాస్ నుంచి కొంచెం కష్టపడడం స్టార్ట్ చేస్తున్నాను. 8th క్లాస్ చదివాను, 9th క్లాస్ చదివాను. 10th క్లాస్లో ఎవరైతే నా కంపారిజన్స్ నన్ను నీకు చదువు కదా అన్నారో వాళ్ళకంటే ఎక్కువ పనులు సంపాదించారు. నా ఫోటో పోస్టర్లు కూడా వచ్చాయి. 10th క్లాస్లో వచ్చాను. సో కాబట్టి ఏం చెప్తారంటే మనం ఎప్పుడు చదువు రాదు అనుకోకూడదు. చదివిన చదువు వస్తుంది, నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే 7th క్లాస్ దాకా నేను నా అంతా నేను చదువు రానుకున్నాను, అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని, నేను చదువు రానుకున్నాను. కానీ నా జీవితంలో ఒక ఫాదర్ ఎంటర్ అయ్యాడు, చదువు నేర్పించాడు ఓకేనా, నువ్వు చేయగలవురా ఇది అని ఒక వ్యక్తి నిర్ణయం నాకు ఇచ్చాడు. ఆ నిర్ణయంతో నేను అంతలో ఉత్తీర్ణత సాధించుకుంటూ వచ్చాను అనమాట. సో ఈ టీచర్స్ డే మెసేజ్ ఇదనమాట మీకు. నెక్స్ట్ నా 10th అయిపోయాక నేను సెమినార్లో జాయిన్ అయ్యాను. ఫాదర్ కావడానికి సెమినార్లో జాయిన్ అయ్యాను. 4 సంవత్సరాలు పర్ఫెక్ట్ తీసుకున్నాను ఓకేనా. 4 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం అయిపోయిన తర్వాత లోడ్షిప్కి వెళ్ళాను. గుండెల్లో ప్రీడోషిప్ చేశాను అనమాట. దాని తర్వాత మనోప్రభాత లోడ్షిప్కి వెళ్ళాను. అయితే నాకు ఇష్టం లేదు, నాకు దేవుడి పిలుపు లేదేమో, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఫాదర్ గారు నాకు ఇష్టం లేదు అనుకున్నాను. నేను పోను, లోడ్షిప్కి పోను ఓకేనా. ఎందుకంటే మోనోటనస్ లైఫ్, బెల్లు కొడితే లేవాలి, బెల్లు కొడితే పడుకోవాలి, బెల్లు కొడితే లేవాలి, కొద్ది కూర్చోవాలి. జీవితం నాకు నచ్చలేదు ఓకే. నేను డిసైడ్ అయిపోయా ఎట్టైనా పోవద్దని, ఈ ఫాదర్ లైఫ్ నాకు నచ్చలేదని పోవద్దని ఇంటిగానే ఉంటాను సమ్మర్ హాలిడేస్. అయితే ఒక్కరోజు ఎంతగా మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ ఇప్పుడు పరిశుధాత్మ శక్తి కట్టుకోబడింది అన్నమాట. ఎవరు వచ్చినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకో నాకు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వెళ్ళడం తెలియదు, అసలు దేనికోసం వెళ్ళడం తెలియదు. కానీ మా పెద్దమ్మ చెప్పిందనమాట, నవీన్ నీకోసం నేను ప్రార్థన చేయాలి ఎందుకో అన్నది. ఇక్కడ పిలిచింది, నా చేతి మీద నా తల మీద తన చేతులు పెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి చెప్పిందన్నమాట. అప్పుడు నేను ఓడిపోయాను, తల నుంచి నేను వస్తున్నాను ఓకేనా. నేను డిసైడ్ అయినా, నేను పోవద్దని, రోషన్కి పోవద్దని డిసైడ్ అయినా, గురువుతో జీవితంలో గురువు కావద్దని డిసైడ్ అయినా. కానీ మా పెద్దమ్మ నాకు నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తా ఉంటుంది, నా జీవితం జరిగిన అన్ని చెప్తున్నాను. అప్పుడు శంకర్ కాకపోయి ఒక నలుగురు నీళ్ళు వచ్చాయన్నమాట. అదంతా అయిపోయినాక చివరికి ఒకటి చెప్తానమాట, నువ్వు ఓకేనా నవ్వు అంటే గురువు తప్పితులు పోకుండా ఆగిపోతున్నావు, అదే నాకు దేవుడు చెప్తున్నాడు ఓకేనా. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కంటిన్యూ చేయాలి, ఆయన అవసరం నీకు చాలా ఉంది అని ఒకే ఒక మాట చెప్పింది. ఆ మాటతో నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగింది, ఇప్పటి వరకు కూడా నేను వెనక్కి తిరిగింది. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన సేవ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకు సాగుతూ పోతూ వస్తున్నాను. నెక్స్ట్ ఎంత చేసిన విధంగా దేవుడు చిన్నపిల్లల ప్రార్థన ఆలోచిస్తారంట, అవునా అవునా? మరి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చాలా మంది నా కోసం ప్రార్థన చేశారు అనుకుంటా, నేను లండన్ పోవద్దని ఓకేనా. సో మీరు చేసిన ప్రార్థన ఫలించింది ఓకేనా. ఇప్పటికీ ఆగస్టు 28 నేను వెళ్ళిపోవాల్సింది, నా వీసా ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా. మళ్ళీ ఏదో ఒకటి వచ్చింది అనమాట అటుగా, ఎందుకంటే మా చిన్నపిల్లలు ప్రార్థన చేశారు నా కోసం. ఓకే బ్రదర్ ఇక్కడే వెళ్ళిపోవాలి,
ఇద్దరు ముగ్గురు వచ్చి నాకు చెప్పారు అనమాట, బ్రదర్ నేను మీకోసం ప్రాణం చేస్తాను గారు, మీకు వీసా రావద్దని. ఓకేనా? ఓకే ఓకే అది చెప్పారు. అరే నువ్వు ప్రాణం చేసినట్టు జరిగిందిరా, నాకు రాలేదు, ఇంకో 3 నెలలు ఎక్స్ట్రా అక్కడే ఉంటాను అని చెప్పారు అనమాట. ఇంకో డిసెంబర్ అందరు చెప్పారు అనమాట, డిసెంబర్ దాకా మీతోనే ఉంటాను, ఏడికి పోను, మళ్ళీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మార్చి దాకా ఉంటానని చెప్తారు. ఓకే సో నా కోసం ప్రాణం చేయండి, తొందరగా వీసా రావాలి. వెంటనే మెసేజ్ వచ్చింది పాస్పోర్ట్ కోసం, పాస్పోర్ట్ వస్తుందంట స్పీడ్ పోస్ట్. నెక్స్ట్ వీసా నేను లండన్ పోవడానికి ముందుగా ప్రొఫెసర్ ఫాదర్ తెలిసి నేను రామోత్పూర్ కమ్యూనిటీలో చేస్తున్నాను, రామోత్పూర్ కమ్యూనిటీ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ బ్రదర్ నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాను. సాధారణంగా బ్రదర్ ఉంటాడు, ఫుల్ టైం బ్రదర్ అంటే మిమ్మల్ని చూసుకోవడానికి ఫుల్ టైం ఉంటాడు బ్రదర్ నేను. ఓకే నువ్వు లండన్కి పోయిన వరకు అక్కడ ఉండిపో అన్నాడు ఫాదర్, ప్రొఫెసర్ ఫాదర్ ప్లస్ వైస్ ప్రొఫెసర్ ఫాదర్ ఇద్దరు అక్కడ ఉండిపోతున్నారు. నేను ఎస్ ఫాదర్ చెప్పేసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర నేను 2018లో ఇక్కడ సమ్మర్ మినిస్ట్రీ చేశాను 2 నెలలు. అప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నాం పిల్లలు, 120 మంది దాకా ఉన్నాం. ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు జ్ఞానం వారు అక్కడే ఉన్నాడు, ఫాదర్ ఎవరు లేడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు తిరిగి. కానీ మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది నాకు. మొట్టమొదటిగా ఎగ్జామ్ ఫాదర్ అశోక్ గారు, ఓకేనా. నెక్స్ట్ ఫాదర్ వైస్ సెక్రటరీ ఫాదర్ ప్రదీప్, ఫాదర్ మహేష్ ద డీన్ ఆఫ్ స్టడీస్, ఫాదర్ జ్ఞానం ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్ బాయ్స్, ఓకేనా. ఇంకా మిగతా ఫాదర్స్ గోవిందంలో ఉన్నారు, ఫాదర్ కిషోర్ అండ్ ఫాదర్ శ్రీవరాజ్, ప్లస్ other sisters from other sectors. I am very grateful to all of you, dear fathers and brothers and sisters, for your love, care and concern that you show towards me. And I am grateful for all that you have been to me so far, helping me and guiding me and assisting me in whatever I do in my life. And continue to guide me and pray for me so that I may go forward in my life with the God's blessings. చిన్నది, ఓకేనా. సో టీచర్స్ గురించి చెప్పాను, నా జీవితాల గురించి చెప్పాను. ఫాదర్ గారు చెప్పారు కదా, ఈరోజు మనం ఎవరి వర్ధంతి జరుపుకుంటున్నాము? మదర్ తెరీసా, ఓకేనా. ఆమె గురించి చిన్న ఇన్సిడెంట్ ఒకే చెప్పితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మదర్ తెరీసా ఫ్లైట్లో పోతుందన్నమాట, ఓకేనా. ఫ్లైట్లో పోతున్నప్పుడు మైకిల్ బొబాయ్ అనే వ్యక్తి మదర్ తెరీసా పక్కన కూర్చున్నాడు అన్నమాట. మదర్ తెరీసా పక్కన కూర్చున్నాడు మైకిల్ బొబాయ్ ఆయన పేరు. ఆయన చిన్నప్పటి నుంచి మదర్ తెరీసా దగ్గర పెరిగినాడు, ఓకేనా. కూర్చున్న అతను రాశారనమాట, ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ రాశారనమాట, ఏం జరిగిందో ఫ్లైట్లో పోతుంటే, ఓకే, హోస్ట్ చేసేసాడు ప్లస్ అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ అందిస్తారన్నమాట మనకి, ఓకేనా. ఆ ఫుడ్ అందించినప్పుడు తిన్నారు, అందరు తిన్న తర్వాత, ఓకేనా, మదర్ తెరీసా కూడా తిన్నది. తిన్న తర్వాత చాలా మంది ప్లేట్లలో మిగిలింది. ఏం మిగిలింది? అన్నం మిగిలింది, కూర మిగిలింది, ఇంకా వాళ్ళు ఇచ్చిన అన్ని చాలా మిగిలాయి అన్నమాట, ఓకేనా. అయితే మదర్ తెరీసా ఇదంతా చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్ తెలిసి ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ నాకు ఇస్తారా అని చెప్పింది అన్నమాట. అంటే ఈ మిగిలిపోయిన ఫుడ్ అంతా నాకు ఇస్తారా, ఎందుకంటే చాలా వేస్ట్ అయింది నేను చూశాను ఈ ఫ్లైట్లో, ఓకేనా. ఆ ఫుడ్ మొత్తం నాకు ఇస్తారా అని మదర్ తెరీసా అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్లో చెప్పింది అన్నమాట. అయితే ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పంటే ఫోన్ చేసింది అన్నమాట, ఎవరికి? ప్రాజెక్ట్ ప్లస్ ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నమాట. ఓకే అని చెప్పింది అన్నమాట. ఓకే అని చెప్పింది. ల్యాండ్ అయిన తర్వాత, ఓకేనా, ఆ ఫుడ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మొత్తం అంతా తీసుకొని, ఓకే, ఆ ఫ్లైట్లో వాళ్ళే ఒక కంటైనర్ మాట్లాడి దాంట్లో ఎక్కించి, అది ఒక్కటే కాకుండా ఎక్కడెక్కడైతే ఆ ఎయిర్పోర్ట్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉందో ఫ్లైట్లో దాంట్లో ఎక్కించి కలకత్తా స్టేట్కి తీసుకెళ్ళారు. ఎందుకంటే గొప్ప మహనీయురాలు తన కోసం కాకుండా తన పిల్లల కోసం,
ఎవరైతే చూసుకుంటుందో వాళ్ళ కోసం ఎంతో త్యాగం తీసుకున్నాను. ఆ వదిలిపెట్టిన అన్నం కూడా వేస్ట్ కానీ కూడా చూస్తున్నాం. అలాంటి గొప్ప మనస్సు వ్యక్తిత్వం మనకు ఉండాలని